చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, వేదికపై ఆశీలైన కౌన్సిలర్ అందరూ, కమిషనర్ గారు, ఈ సభలో ఆశీలైన జిల్లాల ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు, ఈ పాఠశాలలో టీచింగ్ చేస్తున్న ఉపాధ్యాయులు, చిన్నారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు ధీటుగా మనము నియోజకవర్గంలో అన్ని వసతులు కల్పిస్తూ ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలో ఇంకా వారికి అన్ని వసతులు కల్పిస్తూ ఫర్నిచర్, బ్యాగులు కార్పొరేట్ లెవెల్లో మనము నిర్మాణం చేసి ప్రాంత పిల్లలకు అందించడం జరుగుతూ ఉంది. ప్రైవేట్ పాఠశాలలో చేస్తున్న పిల్లలు, టీచర్స్ కొంతమంది క్వాలిఫైడ్ ఉంటారు, ఇంటర్మీడియట్ ఉంటారు, డిగ్రీ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. పూర్తి స్థాయిలో చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఇక్కడ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు హాస్పిటల్ విషయం కానీ వైద్య విద్య విషయంలో పర్సనల్ కేర్ తీసుకొని ముందుకెళ్తాము. ఈ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీ సహకారం చాలా చేస్తూ ఉన్నారు, ఇంకా చాలా చేసేది ఉన్నది. వారు చేయవలసిన ధర్మం వాళ్ళ పని సిఎస్ఆర్ అంటే 2% ఖర్చు పెట్టవలసింది. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న జిల్లాలు వాళ్ళు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ 2% ఫీజు పక్కన పెట్టి ఖర్చు పెట్టవలసింది. ఈరోజు 350 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పటంచెరులో నియోజకవర్గ స్థాయి ప్రజలకు అందించే విధంగా రెడీ టు ఇనాగ్రేషన్ చూడాలి. మన గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ నీట్గా ఈరోజు హాస్పిటల్ అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది, లాస్ట్ స్టేజ్లో ఉన్నది. అదంతా మన ప్రాంత ప్రజలకు అతి తొందరలోనే 1-2 నెలలను అందించబోతూ ఉన్నాం. అల్టిమేట్స్ రావాలి. ఎందుకు చేస్తున్నానంటే ఇది చదువు విద్య అనేది లక్షల రూపాయలు పెట్టి కొనవలసి వస్తూ ఉంది. లక్షల రూపాయలు ఇంటర్నేషనల్ స్కూల్ అని పేరు చెప్పి ఈరోజు ఒక పిల్లలకి 3 లక్షల రూపాయలు ఎల్కేజీ పే స్కూల్ పిల్లలకు. మా ఇంటికి వెళ్ళి 4 పిల్లలు ఉంటారు, ఒక్కొక్కరు 3 లక్షలు. అంటే ఎందుకు చెప్తున్నారంటే చదువు అనేది, విద్య వైద్య అనేది లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొనవలసిన అవసరం మనకు ఏర్పడతా ఉంది. మన ప్రాంతంలో మినీ ఇండియా, మినీ భారతదేశం అన్ని